మోకరించగలిగిన వారు మోకరించండి. శ్రీ సభా పెండ్లి కుమారుడవైన తండ్రి, ప్రాణ ప్రియుడవైన తండ్రి, జగత్పునాది వేయబడక పూర్వము నుండి అనాది నుండి అనంతకాలము వరకు పరలోకపు తండ్రి యొక్క చిత్తమును సారెపై ఇరుసుపై తిరుగుచూ ప్రసవ వేదన శరీర రక్తములను అనుగ్రహించుచూ ఉన్న ప్రాణప్రియుడవైన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, మంటిలో పుట్టిన వారము కామా, మంటి నుండి పుట్టిన వారమే కదా, మంటిలో పెరుగుచున్న వారమే కదా, మంటి నుండి పుట్టిన దానినే భుజించుచున్న వారము కదా. ఇట్టి మన్నుతో మిళితమైన నా కొరకు, మా కొరకు మన్ను నిన్ను స్తుతించునా అని చెప్పబడిన నా కొరకు అనాది కాలము నుండి అనంతము వరకు తండ్రి చిత్తమును సారెపై తిరుగుచు 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 సమస్తమును నూతనపరచుచు
తిరుగుచు ఉన్న తండ్రి, సమస్తమును తండ్రికి అనుకూలముగా రూపించుచు ఉన్న తండ్రి, సమస్తమును తండ్రితో ఐక్యపరచుచు ఉన్న తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. బెత్లెహేము బాలుడా, ఆ మహిమాన్వితుడైన తండ్రి అంతరంగమునే సారెగా చేసుకొని, కుమ్మరివాణి సారెగా చేసుకొని, పశువుల తొట్టెలో పరుండినప్పటికీ నీవు పరుండి ఉన్న తొట్టెనే సారెగా చేసుకొని లోకమంతటి కొరకు నీ శరీరమే పీలికలైపోవచ్చు ఉన్నది, నీ రక్తమే కాలువలుగా ప్రవహించు ఉన్నది. ఈ పశువుల తొట్టెను సారెగా మార్చుకొని ఈ సారెపై తిరుగుట మానని తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, ఈ అల్పుని కొరకు కాదా, ఈ మానవ మాతృల కొరకు కాదా, ఈ ప్రసవ వేదన సారే ఈ మన్నును మహిమగా మార్చుట కొరకు కాదా, ఈ బురద జీవిని మహిమ జీవిగా మార్చుట కొరకు కాదా, ఈ మహిమ సారెపై మహిమ బాలుడా, బాలునిగా నున్నను తిరుగుట మానని మహిమ బాలుడా, ఎంత భారమున్నదో కదా, అతని భుజములపై రాజ్యభారముండును. ఎంత ప్రసవ వేదన భారముతో అన్ని కాలములలో ఉన్నవారి కొరకు, అన్ని లోకములలో ఉన్నవారి కొరకు, పరలోకములో ఉన్నవారి కొరకు కూడా ఈ ప్రసవ వేదన సారెపై తిరుగుచు 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 తండ్రికి అనుకూలమైన రూపములోనికి, తండ్రి చిత్తమునకు అనుకూలమైన రూపములోనికి మార్చుచు 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 తండ్రి అభీష్టమును నెరవేర్చొచ్చు ఉన్న ప్రాణప్రియుడవైన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రియుడా, ప్రాణప్రియుడా, మనోహరుడా, మహిమాన్వితుడా, మంగళకరుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. యా, అనాది నుండి అనంతము వరకు ఈ మన్నునే కదా నీ మనస్సులో నింపుకున్నది, ఈ మన్నునే కదా నీ మనోనేత్రములతో నీవు చూచుచున్నది, ఈ మన్ను కొరకే కదా మహిమ సారెపై మహిమ వేదనను అనుభవించుచూ ఉన్నది. ఏ విక్రయించగలడి మన్ను? యా, పంటిలో పుట్టిన నేను, పంటిలో పెరిగిన నేను
నుండి పుట్టిన దానిని భుజించుచూ ఉన్న నేను తిరిగి మన్నైపోవుటకు నిర్ణయించబడిన నేను ఎలాగున ఈ మహిమ సారెపై అనాది నుండి అనంతము వరకు ప్రసవ వేదనతో అంగలార్చుచు తిరుగులాడుచు అతి పరిశుద్ధమైన రూపమును ధ్యానించగలనయ్యా. అయ్యా, ఈ జ్ఞానం సరిపోతుందా? ఈ హృదయం సరిపోతుందా? ఈ ఆత్మ సరిపోతుందా? చాలదయ్యా, చాలదయ్యా. తిరుగుతున్నా, శరీరం పీలికలైపోయినా తిరుగుతూనే ఉన్నా, రక్తము కాలువలుగా ప్రవహించుతూ ఉన్నా, తిరుగుతూనే ఉన్నా. లేకపోతే లోకం ఉండదే. ఈ పురుగుకు ఊపిరాడదు. నువ్వు అలా తిరగని ఎడల ప్రసవమే. మహిమ సారెపై తిరగని ఎడల ఇదిగో గ్రహములకే చలనం ఉండదు. భూమి ఆగిపోతుంది, సూర్యుడు ఆగిపోతాడు, సృష్టి ఏకముగా నాశనమైపోతుంది. అందుకే నా బుద్ధికి జ్ఞానమునకు మించిన రీతిలో తండ్రి చిత్తమనే సారెపై తిరుగుచు బెత్లెహేమ్, నీవు పరుండిన పశువుల తొట్టెను కూడా ఆ ప్రసవ వేదన సారిగా మార్చివేసి మానవ రూపములోనున్నాను. మహిమ ప్రసవ వేదనను అనుభవించుట మానని తండ్రి స్తోత్రములు, 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 స్తోత్రములు. అయ్యా, ఇందును బట్టే కదా మట్టి నుండి పుట్టిన దానిని నేను భుజించుట. ఇందును బట్టే కదా మట్టి మీద నేను క్షేమముగా నివసించుట. ఇందును బట్టే కదా మట్టి నుండి పుట్టినను మహిమ ఈవులను అనుభవించుట. అయ్యా, అయ్యా, వాడే బూడిదని తినుచున్నాడు, వానికి తెలివి లేదని రాయించావు. ఆ మన్ను తినేది నేనే కదా. నా బ్రతుకే మట్టి నుండి పుట్టిన దాన్ని తింటా, మన్నుడు కూడా తింటా. అయినను మనస్సునొచ్చగా తాపపడక కాలచక్రము తిరుగుటకు మాత్రమే కాదు నాయన, అన్నిటికీ నీ ప్రసవ వేదన సారెనే ఆధారము చేసుకొని అయ్యో సృష్టింపబడినవైనను సృష్టించబడనివైనను ఉన్నవైనను రాబోవునవైనను అన్నిటికీ ఆధారమై ఉండుటకు అనాది మొదలుకొని అనంతము వరకు తండ్రి చిత్తమనే ఇరుసుపై ఈ ప్రసవ వేదన సారెపై తిరుగుచు ఈ మన్నను కూడా నీ మహిమ హస్తములలోనికి తీసుకొని ఈ మన్నను కూడా మహిమ వస్తువుగా రూపించుచు ఉన్నా, ఈ మన్నను కూడా మహిమ ఘటముగా రూపించుచు ఉన్నా. మహిమ వరుడా స్తోత్రములు. గ్రహించగలరు అయ్యా, ఎప్పుడు నీ చేతి చిల్లులు చెయ్యాలి, ఎప్పుడు నీ అంతరంగాన్ని చిత్రం చేయాలి, నీ చేతుల్లో నుంచి విడబడిపోవాలి, జారిపోవాలి. ఇదే నా అంతరంగ బహిరంగ తాపత్రయం అంతా కూడా ఇదే. ఒక క్షణమైనా అయ్యా నా విధేయతనే మనసులోకి తీసుకోలేదు, నా అపవిత్రతనే ఒక క్షణమైనా సహించుకోలేదు, నా అయోగ్యతనే ఒక క్షణమైనా నీవు అయ్యా అయ్యా నీవే నీ మనసులోకి తీసుకోలేదయ్యా. నీ ఊహలోనికి కూడా రానీయలేదు నా అయోగ్యత అంతటిని. అయినా నా కొరకే
నీవే పిలికలైపోవచ్చు అన్నా, కాలువలుగా రక్తమే ప్రవహించవన్నా, నీవే తిరుగుట మానలేదు తండ్రి. నీ చేతులే చిల్లులు చేస్తాను, నీ అంతరంగమే చిత్రం చేస్తాను. విడవడిపోయినా అయ్యో ఈ మనను విడిచిపెట్టుట మానని తండ్రి, విడవడిపోయినను విడిచిపెట్టని తండ్రి. ఎటుమారులయ్యా బ్రతుకు పడి నాకు ఇది అలవాటు. నీ ప్రేమను ఎప్పుడు పల్సన చేయాలి, నీ కృపను ఎప్పుడు లోకం కట్టాలి, నీ మహిమను ఎప్పుడు అవమానపరచాలి. ఇది నాకు అలవాటు. అయ్యో అయ్యో నాయనా, ఎప్పుడు ప్రేమను పల్చన చేసే అంతరంగమే కదా, నీ కృపను లోకము కట్టేటటువంటి బహిరంగ జీవితమే కదా. విడిపోకుండా 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 ఎన్ని మార్లైనను రూపించుటకి ప్రసవ వేదన సారపై తిరుగుచు విడిచిపెట్టని ప్రేమతో రూపించుచు ప్రాణప్రియ. అందుకే 365 దినాలు ఈ సంవత్సరాలతో నాకు రావడానికి ఈ సంవత్సరం అంతా తిరుగుతానే ఉంటాం. నాకేం తెలుసు, నా కొరకు ఇంత ప్రసవ వేదనతో నేను తిరుగుతున్నా. అందుకే ఇప్పుడు యొక్క దినాలు గడిచింది అయ్యా. ఒక దినమేనా, ఒక్కడి అయినా ప్రతి క్షణము తిరగటం లేదా నీవు? ఈ ప్రసవ వేదన సారి ఈ చేతులు చిల్లులు చేస్తున్నాను, నీ అంతరంగమునే చిత్రం చేస్తూ ఉన్నాడు. విడిచిపెట్టని తండ్రి, త్రోసివేయని తండ్రి, అయ్యో అయ్యో పారవేయని తండ్రి. రూపించేటంత వరకు, రూపమిచ్చేటంత వరకు, రూపాంతరము చెందించే వరకు, అయ్యో రూపించే వరకు, రూపమిచ్చే వరకు, రూపాంతరము చెందించే వరకు విడువక 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 విడువక. అయ్యో ఎన్ని మంచి ఘటనలు లేవయ్యా, వాళ్ళ పట్టుకుంటేనే రూపించబడ ఎన్ని మంచి ఘటనలు లేవు. ఆ మంచి ఘటనల కొరకు కాదు కదా, అయ్యో ఈ మంచి ఘటన కొరకే సంవత్సరం అంతా అయ్యో అనాది అనంతము వరకు ఇలాగే 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 అయ్యో పీలికలైపోవచ్చు. నీ చేతులు చిల్లులు పడినాను, నన్ను విడిచిపెట్టండి తండ్రి. అయ్యో ప్రాణప్రియుడా, ఇందులో దేవుని ప్రేమ కనబడుతున్నది అన్నావే, ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. ఇక్కడే కదయ్యా, ఇక్కడే కదా. అయ్యో మంచి గొర్రెనా నేను కాదే, తప్పిపోయిన గొర్రెనే 99ని విడిచి తప్పిపోయిన నైనా నా కొరకే నీ చేతులు చిల్లులు పడిన, నీ కన్నులు కాయలు కాసినను సంవత్సరమంతయో కూడా. అయ్యో చేతులలోనే దాచుకొనుటకు ఇష్టపడిన ప్రాణప్రియుడా, వాళ్ళు ఇష్టపడకు 10 సంవత్సరాలు లేదు నాకు. ఎప్పుడో పారవేసేవాడు. ఈ సంవత్సరం మధ్యలోనే, ఈ సంవత్సర ఆరంభంలో నన్ను పారవేసేవాళ్ళు ఎప్పుడో. ఆ మీద దాని చోటు దాన్ని గుర్తెరగదు. అయ్యా ఏమవుతుందయ్యా, ఇదే మన్ను కూడా భరించలేని మన్ను కూడా భరించలేదు కాబట్టి నన్ను కప్పి పెట్టాలి. ఇదంతా దుర్గంధం, ఇది కప్పి పెట్టే మన్నే. అయ్యో ఇది మన్ను మీద కూడా ఉండటానికి యోగ్యమైన మన్ను కాదు ఇది, ఇదంతటి దుర్గంధం.
నీ చేతిలో నుండి విడబడిపోయినను జారిపోకుండా విడిచిపెట్టకుండా, విడబడిపోయినను విడిచిపెట్టకుండా, జారిపోవచ్చున్ననో పడిపోకుండా ఈ మన్నునే చిల్లులైన చేతులలో దాచుకొని, అయ్యో అయ్యో రూపమించు ప్రాణప్రియ, రూపించు ఉన్న పెళ్లి కుమారుడా, రూపమించు ఉన్న ప్రాణప్రియుడా, రూపాంతరపరచుచున్న ప్రాణనాథుడా, ఏమని కొనియాడగలరు? ఎంత రూపించే ప్రేమ! అయ్యో రూపించే ప్రేమలో ఆగిపోతున్నావా? రూపం ఇవ్వటం లేదా? మోకరించండి, మోకరించండి, నిండుగా మోకరించండి. ఎవరి ప్రాణాలు అలసిపోవు. చేతులు కింద పెట్టకండి, నిలువుగా మోకరించండి. కొద్ది నిమిషములైన ప్రభు మీద మనసు నిలపండి. ప్రాణప్రియుడా, ప్రాణప్రియుడా, కనికరించరా, కరుణించరా అయ్యా. అయ్యో రూపించుటకు ప్రయాసపడిన ప్రేమ కాదా ఇది? రూపమిచ్చుటకు ప్రసవ వేదన పడిన హస్తములు కావా ఇది? అయ్యో రూపాంతర పంచుటకు అంతరంగమునే ఛిద్రము చేసుకొని అంతటినీ కూడా లేకుండా చేసుకున్న ప్రేమ కాదా ఇది? యా, ఇక నిన్ను నువ్వు లేకుండా చేసుకుంటావు. ఏమీ లేదు నీలో, అంతా ఇచ్చివేసి, అంతా ఇచ్చివేసి మనునే రూపాంతరపరుచుకొని, ఇదిగో ఇదిగో ఈ సంవత్సర సంస్కార భోజనం, ఇదిగో ఈ పరిగ్రహ సంవత్సర సంస్కార భోజన పరిపూర్ణత, ఇదిగో అని అనుకుని నాయన యా యా అలా దాచుకున్నావయ్యా. దాచుకున్నా నీ ప్రేమని గుర్తించనే, నువ్వు కాచుకున్నా నీ ఉత్తరంగానే స్తుతించనే, ఆనందింపచేయనే. దాచుకున్నా స్తుతించను, అయ్యో కాచుకున్నా కృతజ్ఞత కనబరచు. అయ్యో ప్రాణప్రియుడా, ఎంతగానైనా నువ్వు దాచుకోకపోతే లోకల్లోని గండాలు దాటగలనంత, నువ్వు కాచుకోకపోతే ఈ రోజు ఇలా ప్రాణంతో ఉండగలనా తండ్రి? కాచుకున్నావయ్యా, కాచుకున్నావయ్యా, కాచుకున్నావే. ఎన్ని తోడేళ్ల మీద పడి చేల్చవలసినదో, ఎన్ని ముళ్ళ కప్పలు చీల్చి వేయవలసిన, అయ్యో చీరివేయవలసిన నాయనా, కాచుకున్నావు. నా తిరుగుబాట్లన్నిటినీ కూడా సహించుకున్నావయ్యా, ఇవ్వచ్చుకున్నావు. నీ అంతరంగంలో ఇవ్వచ్చుకొని నాకే ఈ సంవత్సరాంతా సంస్కార సుభోజనమే సిద్ధపరిచు. ఈ పరిగ్రహ సంవత్సరాంతా సశరీర సంస్కార సుభోజనమునే నీ మహిమ సారెపై, నీ ప్రసవ వేదన సారెపై సిద్ధపరిచి, నేను గ్రహించడానికి ఇందు మూలమున దేవుని ప్రేమ ఏమిటో తెలియచున్నది. ఇందులో దేవుని ప్రేమ కనబడుచున్నదని, ప్రేమ ఒక్కటే కనబడుతుంది, నువ్వే కనబడటం లేదు. ఇక నీ మానవ రూపం కనబడటం లేదు, మహిమ రూపం కనబడటం లేదు అయ్యా. ఇక ఏమీ కనబడటం లేదు. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది, ప్రేమ ఒక్కటే కనబడుతుంది అయ్యా. అయ్యో అంతగా 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 నా కొరకు ఇచ్చి వేసుకున్నావే, అంతగా నా కొరకు నాయనా నిన్ను నీవే లేకుండా చేసుకున్నావే.
అప్పుడు కదా మరణమగునంతగా నీ ప్రాణమును ధారపోసి నిన్ను నువ్వు లేకుండా చేసుకున్నప్పుడు కదా నాలో పరిపూర్ణమైన నీ రూపము నాయనా 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 ఏంటయ్యా బతికండి ఈ మహిమ రూపం ఏంటి మందికి మన్నే భరించలేని దుర్గంధాన్ని మన్నే కక్కేయాలి కప్పి పెట్టినా కక్కేస్తుంది ఎందుకంటే సముద్రము తనలోని మృతులను అప్పగించాడు ఆఖరికి మరణం కూడా ఇచ్చివేసింది నన్ను మరణం కూడా ఇచ్చేసింది ఎక్కడ ఎందుకంటే ఈ మరణం ఎవరు భరించలేరు యో భూమి కక్కివేయాల్సిందే సముద్రం ఇచ్చివేయాల్సిందే మరణం కూడా హేడెస్ కూడా మనలో ఉన్న మృతులను ఇచ్చివేయాల్సిందే మననే దాచుకొని కాచుకొని చూచుకొని ఇవ్వండి లేకుండా చేసుకున్న ప్రాణప్రియ ఎలా గ్రహించగలనయ్యా అయ్యా అయ్యా ప్రేమ ఒక్కటే మిగిలింది ఇక నువ్వు లేవు నీ రూపం లేదు నీ శ్రమ లేదు ఏమీ లేదు ఇది మూలం దేవుని ప్రేమ ఇందులో దేవుని ప్రేమ కనబడుచు ప్రాణప్రియుడా స్తోత్రములయ్యా ఈ సంవత్సరం అంతా సుభోజనం కొరకు ప్రేమను మాత్రమే ప్రత్యక్షపరిచి ఏమీ లేకుండా చేసుకుని అయ్యా అంతా నా కొరకు ఇచ్చి వేసుకొని అంతగా నన్ను రూపించుకొని ఈ సంవత్సరాంత సుభోజనములోనికి తోడుకొని వచ్చిన ప్రాణప్రియుడా స్తోత్రములు అయ్యా 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 Dear dying lamb, thy precious blood shall never lose its power till all the ransomed ones of Christ be saved to sin no more. Yeah. ఓవరించబడిన గొర్రె పిల్ల లేకుండా చేసుకున్న ఓ మహిమ గొర్రె పిల్ల ఈ మహిమ సారిపై నిన్ను నీవే లేకుండా చేసుకున్న గొర్రె నీ రక్తములోని ప్రేమే నీ రక్తములోని ప్రేమ యొక్క శక్తి పరిగ్రహ శక్తి ఆగిపోదు ఆగిపోదు మాసిపోదు బాసిపోదు ఎడబాయదు ఎడబాయదు ఈ పరిగ్రహ ప్రేమలో ప్రేమ రక్తములోని శక్తి యా నన్ను మేఘమెక్కించే వరకు మాసిపోదే బాసిపోదే ఏమని స్తుతించగలనయ్యా ఏమని కొనియాడగలనయ్యా స్తోత్రములు 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 పురుడా ప్రాణప్రియుడా స్తోత్రము పెండ్లి కుమారుడా స్తోత్రం అయ్యా 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 ఈ మన్నును మహిమగా మార్చు పర్యంతము ఈ మంటి ఘటమును మహిమ ఘటముగా మార్చు పర్యంతం ఈ మహిమ ఘటములో నీ మహిమ ఐశ్వర్యము నిండించు పర్యంతం ఈ మన్ను కొరకు ప్రసవ వేదన సారెపై తిరుగుట మానని ప్రాణప్రియుడా స్తోత్రములు 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 నీతో కలిసి తిరుగుటకు జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించి నాతో కూడా సంచరించుదురు అని నువ్వెలాగునైతే ప్రకటన గ్రంథములో సెలవిచ్చినావు ఈ మహిమ రూపమును ధరించుకొని నీతో కూడా నీ ప్రసవ వేదన సారిపై నేను కూడా తిరుగుటకు ఈ సర్వారాధన ఈ సంవత్సరాంత సర్వారాధన సంస్కార సుభోజనమును ఏర్పరిచి
నీ సారెపై నన్ను నువ్వు చేర్చుకొని నా కొరకును తిరుగుచు నా కొరకును తిరుగుచు నన్ను నీ ప్రసవ వేదన రూపంతో ఐక్యపరుచుకొని నీ ప్రసవ వేదన సృష్టిగా ప్రతిష్ఠించుకొని నీ ప్రసవ వేదన వధువుగా నీ అంతరంగములో దాచుకొని మహిమ కాయత్తపరుచుకొనుచున్న ప్రాణప్రియుడా స్తోత్రములు కనికరించి మన్నును లోకమునకును లోకాధికారికిని లోకములోని విపత్తులకును వైపరీత్యములకు లోకములోని పాపమునకును పాప ఫలితములకును మరుగు చేసి నీ ప్రసవ వేదన సారిపైననే ఈ మన్నులోని దేన బిడ్డలను ఉంచుకొని దాచుకొని కాచుకొని చూచుకొని భద్రపరచుకొని మహిమ మేఘమెక్కించుమని నీ మహిమ స్వాస్థ్యములో నీ మహిమాంతరంగములో శాశ్వతముగా నిలిచి ఉండు పర్యంతం ఇట్టి మహామహిమ ధన్యత కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించు. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సన్నతించి సంస్తుతించి సమర్పించి సాష్టాంగపడుచున్నాము తండ్రి. కూర్చుందాం.